హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బుడ్డిదైతే లేచేసింది, నేను కూడా లేచాను. నేను కూడా రెడీ అయ్యి తిందామనేసి వాళ్ళ ఇంట్లో వర్క్ అంతా చేసేసుకోవాలి కాబట్టి తను ఏడుస్తూ ఉంటుంది. మా అత్తయ్య గారు టిఫిన్ కూడా పంపించేశారు, సేమియా ఉప్మా చేసేసి. ఇంకా నేను ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలి, బ్రష్ చేసుకోవాలి, ఇంకా చాలా పని ఉంది కాబట్టి నేను ఆ పని అయితే చేసేసుకున్నాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా నేను బ్రష్ చేసేసుకొని వచ్చేసాను. ఇంకా టిఫిన్ తిందామని టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఉండి నువ్వు తినేసి అయితే ఏడుస్తుంది కదా, నేను పాపని చూసుకుంటూ ఉంటా అన్నాడు. సరే అనేసి నేను టిఫిన్ పెట్టేసుకున్నాను. వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను టిఫిన్ పెట్టేసుకుంటుంటే బుడ్డి ఏడుస్తూ ఉంటుంది. తల్లులు తింటూ ఉంటే పిల్లలు ఊరుకోరంట కదా, అలా ఏడుస్తూ ఉంది. తనేమో తనతో ఆడుకుంటున్నాడు, ఏడవకుండా చూసుకుంటా. సరే అనేసి నేను టిఫిన్ పెట్టేసుకొని తినేసాను. తిన్న తర్వాత బేబీ ఇంకా పాపకు స్నానం చేయించాలి. పాపకు అయితే వేడి నీళ్ళు పెట్టేసాను. ఇంకా తర్వాత ఆయిల్ మసాజ్ చేద్దామనేసి టకటక ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. చిన్నకోడి పిల్ల కొట్టుకున్నట్టు, చాపిల్ల కొట్టుకున్నట్టు గిలగిలగా కొట్టేసుకుంటుంది. నిద్రకొచ్చేసింది అనమాట. అందుకనేసి ఏడుస్తూ ఉంది. ఒకటే ఆయిల్ పెట్టేస్తున్నా కూడా అసలు ఎంతసేపు లేస్తే ఏడుస్తుంది, లేకపోతే పాలు తాగి పడుకుంటుంది అంటుంది. ఇంకా ఆడుకోవడం అలా ఏముండదు, ఒకటే ఏడ్చేస్తుంది. కోడిపిల్ల ఏడ్చినట్టు కుక్కరుకో అనేసి. ఇంకా సరే అనేసి నేను ఫాస్ట్గా ఆయిల్ పెట్టేసి కాసేపు కొంత ఆడుకున్నాను. నేను ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ తనకి మాటలు చెప్తూ ఉన్నాడు ఏడవకుండా ఉండడానికి. సరే, ఆ అమ్మాయి ఏమో అలానే ఏడుస్తూ ఉంటుంది. నిద్రకొచ్చేసింది కాబట్టి అసలు తట్టుకోలేము, నిద్రకొచ్చేస్తే చిన్నపిల్లల్ని. తనేమో ఏడుస్తూ ఉంది. సరే అని ఫాస్ట్గా మసాజ్ చేసేసి, ఇలా మసాజ్ చేయడం వల్ల పెద్దయ్యాక చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. స్కిన్ కూడా మనకు డ్రైగా లేకుండా, పిల్లల స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండకూడదు అనమాట, ఆయిల్గానే ఉండాలి. అందుకనేసి ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇంకా పడుకోబెట్టాను కాసేపు. వేడి అవ్వాలి కాబట్టి. తనేమో ఒకటే ఏడుస్తూ ఉంది. కాసేపు ఆడుకున్నా కూడా ఊరుకోలేదు. ఇంకా కాసేపు చిలక పట్టుకొని తెగ ఊపేశాను, అయినా కూడా ఊరుకోలేదు. సరే అనేసి ఇంకా తను ఏడుస్తూనే ఉంటుంది. ఇలా చేయడం వల్ల పొట్టలో నొప్పి ఉంటే పోతుందని చెప్పారు. సో అందుకనేసి పొట్ట నొప్పి రాకుండా అలా మసాజ్ చేస్తాను. ఇంకా ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది బుడ్డిదానిది. బుడ్డి ఎక్సర్సైజ్ చేసి ఏడుస్తూ ఉంది. సరేలే, ఇంకా తను ఏడ్చేది మామూలే, నిద్రకొచ్చేసింది కాబట్టి ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా తను అలానే ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఆగిపోతే ఇంట్లో పని అయితే అవ్వదనమాట. ఇంకా సరే అనేసి తనకు వేడి నీళ్ళు తీసి పెట్టడానికైతే నేను వదిలేసి ఆ పాపను అలాగే వెళ్ళిపోయాను. తొందరగా వేడి నీళ్ళు తీసేసి తనకి స్నానం అయితే చేయించేసాను. స్నానం చేయించిన తర్వాత టకటక స్నానం చేయించుకొని తీసుకొని వచ్చేసాను. ఇంకా ఏడుస్తూనే ఉంది ఆపకుండా. నేను సరే అనేసి తను ఏడుస్తున్న కామనే తను పాలిచ్చేదాకా అలాగే ఏడుస్తూ ఉంటుంది. నిద్రకు వచ్చేసింది కాబట్టి నేను ఫాస్ట్గా తను ఒళ్ళు తుడిచేసాను. ఎందుకంటే చిన్నపిల్లల ఒళ్ళు స్నానం చేయగానే ఫాస్ట్గా తుడిచేయాలి, లేకపోతే తనకు జలుబు చేసేస్తుంది. ఇంకా చెవులు ముక్కులు అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. మనలాగా తనకి చెప్పడానికి రాదు కాబట్టి ముక్కులు బిగేసుకుంటాయి. ఇంకా సరే అనేసి తన పౌడర్ అన్నీ అప్లై చేసేసి చుక్కలు అవన్నీ పెట్టేసాను, దిష్టి చుక్కలు అవి. ఏడుస్తూ ఉంది. పౌడర్ పెట్టేసి డైపర్ అవన్నీ వేసేసాను. రెడీ అయిపోయింది ఫాస్ట్గా. బుడిద ఏదో డ్రెస్ వేసుకొని నిద్రపోయింది. ఇంకా తనకు సంబంధించి బెడ్ అవి సర్దాలి కాబట్టి బెడ్ సర్దేస్తున్నాను. ఇంకా పాపకు సంబంధించినవన్నీ బెడ్ మీదే ఉంచేస్తాను, ఎందుకంటే అందుకోవడం కష్టం కాబట్టి. మొత్తం తనకు సంబంధించిన మెడిసిన్ ఇంకా బెడ్ సర్దేశాను. తనని నిద్రపోయింది బుడిది, పడుకోబెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.